మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన ప్రియ దైవజనాంగమా, మరి నిన్నటి దినమున దేవుని మహాకృపను బట్టి ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలను మనము నిన్నటి దినమున ధ్యానించాం. దాని తర్వాత జరిగిన సంభవాలను గురించి ఈ రోజున మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ప్రభువారి శిలువలో పలికిన 7వ మాట, చివరి మాట. ప్రభువారి శిలువలో పలికిన 7వ మాట, చివరి మాట అయిన లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. 46వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని జనాంగమా, మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడేలు వచ్చినాయి, పునరుద్ధానపు దినములు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. కానీ మన జీవితాల్లో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన శిలువ మరణ పునరుద్ధానములు, ఆయన జీవించిన విధానం, ఈ విషయాలను ఈ 4 సువార్తలుగా మనం చదివితే ఆయన జన్మ, జీవన విధానము, శిలువ మరణ పునరుద్ధానములు, ఈ 4 సువార్తల్లో ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలను మనము గ్రహించగలుగుతాం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇతరుల ద్వారా ఆయన చంపబడలేదు. చాలా మంది అనే మాట ఏంటంటే, ప్రభువారు రోమా సైనికుల ద్వారా చంపబడ్డారన్న. నో. విషయం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలను మనం చూద్దాం. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము
కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నాకు అధికారము కలదు. నా తండ్రి వలన నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈ ఆజ్ఞ పొందితినెను. గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఎవరి వలన ఆయన చనిపోలేదు. ఆయన స్వతహాగానే ఆయన తన ప్రాణమును పెట్టడానికి అది తండ్రి యొక్క సంకల్పమై ఉన్నది కనుక తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన పరలోకం నుండి పంపబడిన తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆయన స్వయంగానే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించడమే కాదు, ఆయన సిలువలో ఆయన తన కుమారుడు తన పరలోకం నుండి పంపబడిన తన అద్వితీయ కుమారుడు దేవుని చిత్తమును సమాప్తము చేసి తండ్రిని ఘనపరిచి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణంను స్వతహాగా పెట్టడానికైనా ఆయనకు అధికారం ఉన్నది. మరలా తన ప్రాణమును పొందుకోవడానికైనా ఆయనకు అధికారం ఉన్నది. మరలా దాన్ని దక్కించుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నది. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి మరలా దక్కించుకోవడానికి he has an authority. ఈ అధికారము. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన యందును అంగీకరించితిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను అని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా మనం చూడగలం. ఆయన బిడ్డలగుటకు ఆయన అధికారం ఇచ్చినప్పుడు ఆయన స్వతహా తన ప్రాణము పెట్టడానికైనా మరలా దాన్ని దక్కించుకోవడానికైనా ఆయన తండ్రి దగ్గర నుండి అధికారమును పొందాడు కనుకని ఆయన చరిత్రలో ఏ పాపము లేని వాడు నిష్కల్మషుడు. అందుకనే ఆయన గురించి ఉంది, నిర్దోషియు నిష్కలంకమును పాపులలో చేరగా ప్రత్యేకమైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అప్పుడు మళ్ళీ లూకాసు వార్త 23వ అధ్యాయంలోకి వస్తే 47వ వచనం నుంచి అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఓకే. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి చెప్పి దేవునిని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలిచిండి వీటిని చూచుచుండిరి. ఏంటండి
శతాధిపతి ఆ కల్వరి కొండ మీద నుండి అలా చూస్తూ ఉన్నారు. జరిగిన సంభవాన్ని చూసిన తర్వాత ఇతడు నిజముగా నీతిమంతుడు అని జరిగినదంతా చూచి ప్రభువును మహిమపరిచాడు ఒక శతాధిపతి. మార్కు సువార్తలో మనం చూస్తాం, ఒక శతాధిపతి తన దాసునికి బాగోపోతే ప్రభు వారి దగ్గర వచ్చి, అయ్యా నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభువారు ఆయన శరీరధారిను దినాల్లో జరిగిన సంభవం నేను మీ ముందు ఉంచుతున్నా. నేను మీ ఇంటికి వస్తానంటే, వద్దు ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేనేమాత్రం యోగ్యుడని కాదు అని ఒక్క మాట సెలవిస్తే, ఒక్క మాట సెలవేమో నా దాసులు స్వస్థపరచబడతారు అన్నప్పుడు, ఇశ్రాయేలీయులో ఇంతటి విశ్వాసం గలవాన్ని నేనెక్కడ చూడలేదని శతాధిపతిని చూచి ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. సిలువలో చివరి మాటను పలికి గొప్ప శబ్దంతో ఆత్మను తండ్రికి అప్పగించి తను తల వంచిన సంభవాన్ని చూచినప్పుడు ఆ శతాధిపతి చూచి తను పలికిన ఒక సాక్ష్యం, ఒక స్మాల్ టెస్టిమనీ ఏమిటో తెలుసా? ఇతడు నిజముగా నీతిమంతుడు, ఇతడు నిజముగా పరిశుద్ధుడు, ఇతడు ఈ లోకానికి రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈయనలో ఏ దోషం, ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదని ఆనాడు పిలాతే ప్రజలందరి సమక్షంలో సాక్ష్యం ఇచ్చారు. గమనించండి ప్రేమ దేవుని వెళ్ళారా, ఒక శతాధిపతి ప్రభువును చూసి సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో, మనలను చూస్తున్న వారు, మనలను గమనిస్తున్న వారు మన విషయమై ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు, ఎట్లాంటి సాక్ష్యం ఇస్తున్నారు అనేది. సాక్ష్య జీవితాన్ని మనం పొందుకున్నప్పుడు మన సాక్ష్యమే అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించేటట్లు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సాక్ష్య జీవితమే ఒక పరిమళ వాసనగా అనేక మందిని ఆకర్షించుకునే విధంగా ఉండాలి. నా ప్రియమైన సహోదరులను గమనించండి. బైబిల్లో మోషేని బట్టి ప్రభువు సాక్ష్యం ఇచ్చారు, దావీదును బట్టి సాక్ష్యం ఇచ్చారు. ఏంటండి? బైబిల్లో ఒక్కొక్క భక్తుల గురించి ఒక్కొక్క సందర్భంలో వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కానీ మన జీవితంలో మనల్ని చూస్తున్న వారు మన విషయమై ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఆనాడు శతాధిపతి ప్రభువును చూచి ఇతడు నిజముగా నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చి ప్రభువును మహిమపరిచారు. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ ఇస్ ఇట్. నా ప్రియమైన సహోదరులను గమనించండి. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, ఈ రోజున నీ సాక్ష్య జీవితం, నా సాక్ష్య జీవితం, మన సాక్ష్య జీవితము ఎలా ఉన్నది? చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ప్రతి ఒక్కరి విషయంలో మన సాక్ష్య జీవితం ఎలా ఉన్నది? ఒకసారి మన జీవితాలను
దేవుని వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకున్నప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. తర్వాత వచ్చి అరిమతయి యూదుల పట్టణ సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. గమనించండి, అరిమతయ్య యోసేపును గూర్చి ఇక్కడ ఒక చక్కటి పరిచయాన్ని మనం వింటున్నాం. ఇతను ఒక సజ్జనుడు, ఎవరి మాటలను సమ్మతించడం అంటే యాక్సెప్ట్ చేయడం. అతను సజ్జనుడు, నీతిమంతుడు. విషయం ఏంటంటే సమాధి ఇతని కొరకు తొలిపించుకున్న సమాధి ప్రభువారు శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన దింపారు. అక్కడి నుంచి అయితే ప్రభువాన్ని శిలువ వేశారు కదా, వారి మాటలను సమ్మతింపకుండా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి ఈ అరిమతయ్య యోసేపు. ఇతను ఒక సభ్యుడు. అరిమతయ్య అనే ఒక యూద ఒకసారి వచ్చిన చదవండి. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండెను. దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఈ అరిమతయ్య యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒక వ్యక్తి. ఇతడు సజ్జనుడు, నీతిమంతుడు. సిలువ వేసిన వారి మాటలకు సమ్మతింపకుండా దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము అతని కిమ్మని అడుక్కొని దాన్ని క్రిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలు ఆయన పలికిన తర్వాత, ఆయన ప్రాణం విడిచిన తర్వాత సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఈ అరిమతయ్య యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు
పిలాతు దగ్గర వెళ్ళి, అయ్యా ప్రభు యొక్క శరీరము నాకివ్వండి అని ఆయన దగ్గర వెళ్ళి అడిగినప్పుడు వెంటనే ప్రభుని శిలువ మీద నుంచి దించి సన్నపు నార వస్త్రముతో ఆయన చుట్టి ఆయన కొరకు ఆ తొలిపించిన సమాధి అది ఇప్పటికీ తెరవబడి ఉంది. అది ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో అది తెరవబడి ఉంది. ఆ సమాధిలో అప్పుడును మునుపెన్నడూను ఎవరు ఆ సమాధిలో పెట్టబడలేదు. బైబిలే చెప్తుంది. ఇట్స్ నాట్ మై ఓన్ వర్డ్స్, నా సొంత మాటలే కావు, బైబిలే చెప్తుంది. ఎంతమందును మునుపెన్నడూను ఆ సమాధిలో ఎవరు ఉంచలేదు. ఆ భాగ్యం, ఆ ధన్యత అరిమతయు యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ప్రభు యొక్క శరీరమును ఉంచే గొప్ప భాగ్యము అతనికి దక్కింది. సరే, అంతవరకు బాగానే ఉంది. యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఆ చనిపోయిన ఆ దేహానికి సన్నని నారపు వస్త్రంతో చుట్టి తీసుకెళ్లి సమాధిలో ఉంచి సుగంధ ద్రవ్యాలను పూసి అక్కడ ఉంచుతారు. ఆ రోజుల సమాధికి అడ్డంగా రాయిని దొంగిలించాడు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించారు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినము ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడి వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. విశ్రాంతి దినము వచ్చేంత వరకు ఎవరికి వారు అక్కడ సుగంధ ద్రవ్యాలతో పరిమళ తైలాలతో సిద్ధపరచుకొని విశ్రాంతి దినం వచ్చేంత వరకు వారు అక్కడ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగింది. ఇప్పటి వరకు జరిగింది. రేపు పునరుద్ధానం గురించి రేపు మనం ధ్యానించుకోబోతున్నాం కనుక చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, ఆయన తన ప్రాణము పెట్టడానికైన అధికారం ఉన్నది. తన ప్రాణమును మరలా దక్కించుకోవడానికి ఆయనకు అధికారము ఉన్నది. ఇది సత్యం. ఎవరు దీన్ని తారుమారు చేయలేరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే చెప్తుంది. యోహాను సువార్త 10:17-18 వచనాల్లో ఆయన తన ప్రాణము పెట్టడానికైనా మరలా దాన్ని దక్కించుకోవడానికైనా ఆయనకు అధికారము ఉన్నది. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. శిలువ మీద తండ్రి తనకు అప్పగించిన ఆ బాధ్యతను పూర్తి చేశారు. మరలా రేపు ఆయన సమాధిలో నుండి ఆయన తిరిగి మరలా మృత్యుంజయుడై ఆయన లేవబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది
మనకిలా అనేక మంది పుట్టారు, పెరిగారు, వారి జీవన విధానాన్ని జీవించారు, చనిపోయారు. కానీ ఈయన నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లా మిగిలిన వాళ్ళు లాంటి వాళ్ళు కాదు. ఒకసారి ఆలోచించండి. ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, మరలా దక్కించుకోవడానికి అధికారం ఉండదు. అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరైనా అన్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున నీవు నేను మనము ఆరాధిస్తున్న జీవం గల దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన వంటి పోలిన వారు ఈ లోకంలో ఎవరు లేరు లేరు లేరు. హల్లెలూయా. అందుకని నిన్ను పోలిన వారు ఎవరు అనే పాట కూడా ఉంది కదా. అందుకనే అయ్యా నిన్ను పోలిన వారు ఈ లోకంలో ఎవరున్నారు నాయన? నీకు సాటి గల వారు ఎవరు? నీలా ప్రేమించేవారు ఎవరు? నీలా క్షమించేవారు ఎవరు? నీలా జాలిని చూపించేవారు ఎవరు? నీలా దీర్ఘశాంతమును కనపరిచేవారు ఎవరు? నీ వంటి దేవుడు ఈ లోకంలో లేనే లేరయ్యా అని ఎందరో ఎందరో గొప్ప భక్తుల ద్వారా ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాలలో పాటలు రాశారు. దేవుని వాక్యం కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఆయన శిలువ మరణ పునరుద్ధానము మన హృదయాలలో కార్యము జరగాలి అని అంటే మనలో ఉన్న అహము, ఈ అహమే మనలను దేవునికి సమీపంగా చేరనివ్వకుండా చేసి, ఇదే ఒక పెద్ద అడ్డుబండ. ఈ అడ్డుబండ ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం దాన్ని దాటుకొని వెళ్తామో అప్పుడు మనము మన మనోనేత్రములతో మన ప్రభువుని మనం చూడగలం. హల్లెలూయా. కనుక ఆయన శిలువ మరణ పునరుద్ధానంలో ఉన్న శ్రేష్టమైన సారాన్ని మనం గ్రహిద్దాం. ఆయన ఇచ్చిన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. అటు గొప్ప భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం.